హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 15లో హిమాలయ పర్యటన గురించి చెప్తున్నాను. ఈరోజు నేను స్వామి ఇలా మహోన్నత ఆత్మానుభవాన్నే తన యాత్రలకు పరమావధిగా చేసుకుని అఖండానందుడితో కూడా పయనమయ్యాడు. ఇలా బయలుదేరి వారిద్దరూ మొట్టమొదట భాగల్పురం చేరుకుని బాబు మన్మథనాథుడింట బస చేశారు. స్వామి సహజ మధుర వాక్ సంపత్తి, శాస్త్ర కళా పాండితి, అద్భుత వైరాగ్య ప్రదర్శక తేజోమూర్తి ఇవన్నీ తనను సమ్మోహితునిగా చేశాయని మన్మథనాథుడు అభివర్ణించి ఉన్నాడు. అఖండానందుడి కోరిక మీదట స్వామి అతడితో కలిసి వైద్యనాథాన్ని దర్శించి అక్కడి నుంచి కాశీకి వెళ్ళాడు. తన మిత్రుడైన ప్రమదాదాసుతో వేదాంగాలను గురించి చర్చించి అక్కడి నుంచి వెళ్ళే సమయంలో ఇలా వక్కాణించాడు. మళ్ళా నేను ఇక్కడకు వచ్చేటప్పుడు ఫిరంగి మాదిరి సమాజం మీద పడతాను. అప్పుడు సమాజం కుక్కలా నన్ను అనుసరిస్తుంది. జ్ఞానోత్తేజకమైన నిజ వేదాంతోపన్యాస జుంజుమారుతంతో ప్రపంచాన్ని ఉర్రూతులు గింపక వివేకానందుడు వారణాసిలో మళ్ళా కాలు పెట్టలేదు. అక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్తూ దారిలో ఒక వటవృక్షంలో కాసేపు ధ్యానం చేసుకుని లేచి సోదరుణ్ణి ఉద్దేశించి స్వామి ఇలా అన్నాడు. గంగాధర అంటే అఖండానందుడి పూర్వనామం అది. నా జీవిత మహాసమస్య ఒకదానికి ప్రస్తుతం సమాధానం దొరికింది. పిండదానానికి బ్రహ్మాండానికి ఉన్న సామాన్యాన్ని ఏకత్వాన్ని అద్భుతంగా దర్శించాను. ఈ సమయంలో తన సోదరి ఆత్మహత్య చేసుకున్నది అనే విషాద వార్తను విని స్వామి పరితపించాడు. కానీ సమస్త బంధాలను జ్ఞానకండ ఖడ్గంతో తెగనరికి వెనక్కు మరలటానికి ఇచ్చకించక కన్నప్రయాగ రుద్రప్రయాగాలను దర్శించి శ్రీనగరం చేరాడు. శ్రీనగరం నుంచి క్రమంగా హృషికేశాన్ని చేరి స్వామి ఒక కుటీరాన్ని నిర్మించుకొని మాధుకరంతో జీవిస్తూ తీవ్ర తపస్సుకు ఉద్యుక్తుడవుతూ ఉండగా విధివశాత్తు రోగం వాతపడ్డాడు. కానీ మళ్ళా స్వస్థుడై మార్గమధ్యంలో తనను కలుసుకోవచ్చిన బ్రహ్మానంద తుర్యానందాది సోదరులతో కూడి సంకీర్తనలతోనూ తత్వవిచారంతోనూ సద్గ్రంథ పఠనాధికాలతోనూ కాలం గడపసాగాడు. ఈ సమయంలోనే స్వామి అపార సంస్కృత పాండిత్యం వెల్లవిరియగా సోదరులకు మృచ్చకటికం శాకుంతలాది మహారచనలను అద్భుత రీతిలో బోధించసాగాడు. ఇలా స్వామి మీరట్లో ఉండగా ఒకరోజు అక్కడ గ్రంథాలయం నుంచి సజ్జాన్ లప్పక్ అనే పాశ్చాత్య తత్వజ్ఞుడు రచించిన గ్రంథజాలాన్ని తెప్పించి నాడే వాపస్ చేశాడు. అది చూసి గ్రంథాలయ అధికారి ఆశ్చర్యపోతూ స్వామి గ్రంథాన్ని నువ్వు చదివారా అని ప్రశ్నించగా పూర్తిగా చదివాను. సందేహం ఉంటే నీ ఇష్టం వచ్చిన చోట ప్రశ్నించు అని స్వామి బదులు చెప్పాడు. తదుపరి అతడి ప్రశ్నలన్నిటికీ స్వామి కంఠస్థం చేసినట్లు బదులు చెప్పడం చూసి అఖండానందుడు అన్నా మీకు ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. అందుకు స్వామి ఇలా అన్నాడు. పుస్తకంలోని ప్రతిదాన్ని నేనెన్నడూ చదవను. చిత్రప్రదర్శన రీతిలో ప్రతి వాక్యాన్ని పరిచ్ఛేదాన్ని ఒకేసారిగా చదువుతాను. అక్కడి నుంచి సోదరులు హరిద్వారం చేరుకున్నారు. కేవల దిగంబరులై సుఖదుఖాలను ఏమాత్రం పట్టించుకోక తపోనిష్టాగరిష్ఠులై సాధు పుంగవులను దర్శించి స్వామి ఇలా విమర్శనాత్మకంగా పలికాడు. నిజానికి సన్యాసికి ఈ నియమాలు యాత్రలు అనవసరం. అయినా వాటితో తాను ఆర్జించిన సుకృతాన్ని అతడు ప్రపంచానికి వసుకుతాడు. ఈ సమయంలోనే స్వామి ఏకాంత వాసం పట్ల అమిత ప్రీతితో సోదరి శిష్యుల సంబంధం మాయన్వితం నాకెలాంటి మాయా వద్దు అనుకుని సోదరులను వెళ్ళిపోమని 1891 సంవత్సరం జనవరి నెలలో ఒంటరిగా ఢిల్లీకి వెళ్ళాడు. ఓకే ఫ్రెండ్స్.
శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 15లో హిమాలయ పర్యటన గురించి చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 16 చెప్తాను. నేను చెప్తున్న ఈ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వెంకటా తాడి. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.